ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో మంత్రి సంధ్యారాణి పర్యటించారు. గిరిజన గ్రామాలలో డోలీమూత కష్టాలు లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. పోలవరానికి కేంద్రం నిధులు విడుదల చేసిందని, పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఎన్ఆర్జీఎస్ నిధులతో చిన్న వంతెనలు కడతామని వెల్లడించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని మంత్రి హెచ్చరించారు. ఈ రోజు ఇంత చక్కగా ఉన్నటువంటి ప్రజలు 164 సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా చేశారు. 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు తోసేసినటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి సంవత్సరం తర్వాత మళ్ళీ నిద్రలేచి ఈ రోజు గ్రామాల్లో తిరగడం మొదలు పెట్టారు. వాళ్ళ కార్యకర్తలు ఎంత క్రూరత్వం ఉంది అంటే, ఎంత మోసపూరితమైన గుణం ఉంది అని అంటే, వాళ్ళ కార్యకర్తల్ని కారుతో తొక్కించి చంపేసినటువంటి వ్యక్తి ఒక అధ్యక్షుడిగా పనికొస్తాడా ఒకసారి ఆలోచించండి. అసలు అసెంబ్లీ అంటే కూడా పూర్తిగా రాకుండా, అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవ్వకుండా, ప్రజల కష్టసుఖాలు మాట్లాడడానికి కూడా ఇష్టం లేని వ్యక్తి మాజీ ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా రాష్ట్రానికి సిగ్గుచేటు. ఈరోజు వాళ్ళ నాయకులు అంటారు, ఒక ఆయన రప్ప నరికేస్తానంటాడు, ఒక ఆయనలో జాతరలో పొట్టేలు నరికినట్టు తలలు నరుకుతాం అంటాడు, ఇంకొక ఆయన మేము కన్ను గీటుతాం మీరు వెళ్ళి చంపేసి వచ్చేయండి అంటాడు, ఇంకొక ఆయనేమో ఆడవాళ్ళని ఇష్టానుసారంగా తిట్టండి అంటాడు. అసలు ఎంత దారుణంగా ఉన్నారు అంటే, యథా రాజా తదా ప్రజ అంటారు. ఆయన ఎంత సైకోనో ఆయన ఫాలోవర్స్ కూడా అలాగే ఉన్నారు. ఎవ్వరికి కూడా ఇంగిత జ్ఞానం లేకుండా, మినిమం కనీసం ఆడవాళ్ళని గౌరవించాలి అని సభ్యత సంస్కారం లేకుండా ఈరోజు చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. ఎవరికి మీదైనా ఒకవేళ పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఆడవాళ్ళు బాధపడి కేసు పెడతాము అని అంటే వెంటనే కక్షాదింపు చర్య అంటున్నారు. వాళ్ళు తిట్టొచ్చట, కొట్టొచ్చట, చంపేయొచ్చట, కానీ ఎవరేమనకూడదంట. ఏం రాజ్యాంగం అండిది? రాజారెడ్డి రాజ్యాంగాన్ని ముగించేసి సంవత్సరం అయ్యింది. ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో ఎవరైనా బాధితులుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకొని మాకు న్యాయం చెయ్యండి అంటే వీళ్ళు వెంటనే కోర్టుకి వెళ్ళి మాకు బెయిల్ కావాలి, ముందస్తు బెయిల్ అని అడుగుతున్నారు. నిజంగా వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. ప్రజలు చీకొట్టి పక్కకు తోసేసినా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. వీళ్ళకి ఏం చేస్తే బుద్ధి వస్తుంది అంటారు? తరిమి 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 ఊరు నుంచి బయటకు కొడితే బుద్ధి వస్తుందేమో. ఇంత దారుణమైనటువంటి వ్యవహార శైలి ఉంది వీళ్ళకి. ఈరోజు తల్లిని చెల్లిని బయటకు గెంటేసిన వాడు వేరే ఆడవాళ్ళని ఏమైనా గౌరవిస్తాడా? వాళ్ళ కార్యకర్తలు చంపేసిన వాడే వేరే వాళ్ళని ఎవరినైనా గౌరవించి మాట్లాడతారా చెప్పండి? కాబట్టి లాస్ట్ టైం దరిద్రం కొద్దీ 5 సంవత్సరాలు ఆయన పాలనలో మనందరం బ్రతికాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక గొప్ప విజనరీ లీడర్ క్రింద మనం